ఎంత దారుణంగా రాజు వాళ్ళని కదిలించడానికి చట్టం చేశాడు. ఏమని చేశాడు? ఈ 40 రోజులు ప్రార్థన చేయకూడదు, 30 రోజులు ప్రార్థన చేయకూడదు అక్కడ చెప్పాడు. నేను పెట్టిన దానికే దండం పెట్టమని ఇక్కడ చెప్పాడు. కానీ కదిలిపోయే వాళ్ళంతా కదిలిపోయారు, కానీ కదలని వ్యక్తులు అలాగే నిలబడ్డారు. తర్వాత ఏమైంది? అగ్నిగుండంలో వేసినా వాళ్ళు స్థిరంగానే నిలబడ్డారు, సింహబోన్లో వేసినా స్థిరంగానే నిలబడ్డారు. ఇంతకే సింహబోన్ ఎందుకు వచ్చింది, అగ్నిగుండం ఎందుకు వచ్చిందంటే వీరు ఎంత స్థిరమగా ఉన్నారో కనబడేట్టుగా చేసినాక ఇనుము బయటకు వచ్చాక కొనడం జరిగింది. కొనడం తర్వాత కట్టడం మొదలైంది. కట్టడాలు మొదలుపెట్టినాక జనం నిలబట్టడం మొదలుపెట్టారు. దీని అంతటి కారణం ఏంటంటే బాబులోను రాజు నోట్లోంచి ఒక మాట దేవుడు చెప్పించాడు. దానియేలు దేవుడే దేవుడు, షడ్రక్ మిషక్ అబేద్నెగో దేవుడే దేవుడు. జనం మొత్తం మారారుగా. నువ్వు ఇనుముగా ఉంటే చాలు, దేవుని చేతికి అప్పగించుకుంటే నీలో విశ్వాసపు బంగారాన్ని బయటికి తెస్తాడు. నీ జీవితంలో వెండిని తీసుకొస్తాడు, బలమైన కార్యాలు జరిగిస్తాడు. నీ ద్వారా గొప్ప కార్యం జరగబోతా ఉంది. నీ కుటుంబాలు కట్టబడబోతా ఉన్నాయి, నీ పరిచయం విస్తరించబడబోతా ఉంది. ఊహమించిన ఘనకార్యాలు నా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు.